దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యము చూడండి, 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు, నీవు ఆయన యందు ఏ చెడుతనము లేదని నీవు ప్రసిద్ధి చేటుకై వారు ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందరు. ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానించినట్లయితే నీతిమంతులంటే ఖర్జూర వృక్షం వలె మువ్వు వేస్తారంట. అంతేకాదు మా దేవుని ఎందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేటుకై ముసలితనమందు కూడా సారము కలిగి పచ్చగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. వారు మన దేవుని మందిరంలో వర్ధిల్లుతారని కూడా రాయబడింది లేఖన భాగాల్లో. కాబట్టి నీతిమంతులు ఎవరంటే యేసయ్య రక్తంలో కడగబడి కొనబడిన జనాంగం. వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే ఖర్జూర వృక్షం వలె. ఖర్జూర వృక్షంతో ఎందుకు పోల్చాడంటే ఖర్జూర వృక్షము తిన్నగా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగుగాక. అది జామ చెట్టు అనుకోండి, చెట్టు మన పెరట్లో ఉంటుంది, కాయలేమో బయట వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి. హల్లెలూయా. అంటే నిన్ను ఎవరు వాడుకోకూడదో వాళ్ళు వాడుకుంటారు, వాడే సాతానుగా. కానీ దేవుని మందిరంలో నాటబడిన చెట్టులా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారని దేవుని వాక్యం చెప్తుంది. అలా వర్ధిల్లే ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలంటే మీరు యేసయ్య రక్తంలో కడగబడిన వారై ఆయన మందిరంలో గడిపే ధన్యత గలవారిగా మీరు ఉన్నప్పుడు, ఆ దేవుని ఏ చెడతం లేదని మీరు ప్రసిద్ధి చేసినప్పుడు మీరు సారము కలిగి పచ్చగా ఉంటారు, ఇంకను చిగురు పెడుతూ ఉంటారు. ముసలితనం ముందు ఇంకను చిగురు పెడుతూ సారము కలిగి పచ్చగా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు యవనం వల్లే వారి యవనం క్రొత్తదగునని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి కాలేబుని మనం చూస్తే మోషేనని పంపించినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ బలం ఉంది అంటాడు. కాబట్టి వీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వారు మనం కూడా అలా నడుచుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.